ఇండియా బంగ్లాదేశ్ ఆర్బిట్ టెస్ట్ సిరీస్కి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్ అయింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వెనక్కి వచ్చి ఆడతారు ఒక ఆనందం ఒక పక్కన ఉన్నా కూడా చాలామందికి మా శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ ఇలాంటి ప్లేయర్స్ ఆడట్లేదనే బాధ కూడా ఉంది. అసలు కొంతమంది ప్లేయర్స్ ఎందుకు సెలెక్ట్ అవ్వరు, కొంతమంది మాత్రం ఎందుకు సెలెక్ట్ అవుతారు? ఇది పాలిటిక్సా లేకపోతే ఏమైనా లాజిక్ ఉందా? తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టంప్ టెస్ట్కి స్వాగతం. నా పేరు కౌశిక్. అండ్ మొదటి టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఇండియన్ స్క్వాడ్ రావడం, రెండుగా చీలిపోవడం సోషల్ మీడియా. అందరూ మా గైక్వాడ్ అన్యాయం జరిగిపోతుంది, ఎంత అన్యాయం చేస్తారా, ఎంత పాలిటిక్సా, శ్రేయస్ అయ్యర్ 50 కొట్టేది తీసుకోరు, ఇలాంటి క్వశ్చన్ మొదలెట్టేశారు. ఇక్కడ మనం ఎమోషన్ని కొంచెం కాసేపటికి పక్కన పెట్టి, ఎమోషనల్ ఆస్పెక్ట్ గురించి కూడా మాట్లాడతా, బట్ ఎమోషన్ని కాస్త పక్కన పెట్టి లాజికల్గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. క్రికెట్ అంటే సెలెక్షన్ ఎలా జరుగుతుంది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓపిక్గా వింటానంటే వినండి, లేదంటే ఇక్కడికి వీడియో మానేసేయండి. సో ఓకేనా, ఆనెస్ట్గా చెప్తున్నాను. బట్ ఐ ట్రై అండ్ గివ్ యూ అ స్నీక్ పీక్ ఇంటూ సెలెక్షన్. అసలు ఎలా చేస్తారు, ప్లేయర్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు, కొంతమంది ఎందుకు సెలెక్ట్ అవ్వరు. ఇదేది కొత్త కాదు. రుతురాజ్ గైక్వాడ్ అనేది ఫస్ట్ ప్లేయర్ కాదు హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్లో, వరల్డ్ క్రికెట్లో సెలెక్ట్ కాకపోవడానికి. ఇలా చాలామంది క్రికెటర్స్, బోల్డ్ టాలెంట్ ఉన్న క్రికెటర్స్ వాళ్ళ దేశానికి ఆడే ఛాన్స్ రాదు వాళ్ళకి. దాట్స్ ద నేచర్ ఆఫ్ ద స్పోర్ట్. ఇట్స్ ఎ కాంపిటేటివ్ స్పోర్ట్. ఎందుకు జరుగుతుందో చెప్తా. దానికంటే ముందు మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, అంటే ఒక ఫ్రీ పని ఉంది బాసు, చాలా ఫ్రీ. సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేశారనుకో మీకు ఫ్రీ, మాకు ఫుల్ మోటివేషన్. సో ఆ మోటివేషన్ తోటి ఇంకా ముందుకెళ్ళిపోతాం అనమాట. అలాగే ఎక్కడైనా వీడియో వచ్చితే మా యూట్యూబ్ మావా బ్రోకి లైక్ అనే బటన్ చాలా ఇష్టం అనమాట. సో తను ఏంటో అనుకుంటాడంటే, లైక్ కొట్టంగానే వీడియో బాగుంది అనుకుంటా, ఇంకొంతమందికి చూపిద్దాం, కొత్త మావా బ్రోస్కి చూపిద్దాం అనుకోని కొంతమందికి చూపిస్తారు. సో మీరు లైక్ కొట్టేశారనుకోండి, మీరేం చేయక్కర్లే, యూట్యూబ్ చేసుకోండి, మీరు అంతా మావా బ్రోకి వదిలేద్దాం. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఏమిట్రా అంటే, రుతురాజ్ గైక్వాడ్ సెలెక్ట్ కాలేదు, నిజమే. ఒకవేళ సెలెక్ట్ అయ్యాడే అనుకుందాం హైపోథెటికల్గా, ఎవరి ప్లేస్ సెలెక్ట్ అవ్వాలి? ఇప్పటికే 16 మందిని సెలెక్ట్ చేశారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి. ఇండియాలో ఆడుతున్న మ్యాచ్ అంతగా కావాలంటే ఎప్పుడో ఎవరో ఒక సబ్స్టిట్యూట్ తెచ్చిపెట్టుకోవచ్చు. కర్ణాటక రంజీ ట్రోఫీ టీం నుంచి ఎవరైనా తీసుకొచ్చి సబ్స్టిట్యూట్గా ఫీల్డర్ చేయించవచ్చు కావాలంటే. బికాజ్ ఇలా గతంలో చాలా సందర్భాల్లో జరిగింది. మీరు స్క్వాడ్లో ఉన్న వారే సబ్స్టిట్యూటర్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది 16 మంది వాళ్ళు పెట్టేసుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్ని కూడా ఇంక్లూడ్ చేస్తే దిలీప్ ట్రోఫీ కూడా ఆడకుండా వచ్చి ఖాళీగా కూర్చొని బాటిల్ ఇవ్వాలి, మంచి బాటిల్ సప్లై చేయాలి అందరికీ. అవసరమా? దాని బదులు దిలీప్ ట్రోఫీ ఆడుకుంటాడుగా. సరే, సెలెక్ట్ అయితే ఎవరి ప్లేస్ సెలెక్ట్ అవ్వాలి? ఇది కూడా ఇంపార్టెంట్ పార్టే కదా. ఇప్పుడు ఉన్న స్క్వాడ్లో రుతురాజ్ గైక్వాడ్కి స్థానం ఎక్కడుంది? ఓపెనర్గా స్థానం. తను ఓపెనర్గా ఆడతాడు. ఓపెనర్గా ఎవరున్నారు స్క్వాడ్లో? రోహిత్ శర్మ, జైస్వాల్. వీళ్ళిద్దరిని ఎలా తీస్తారు? తీయలేం కదా. మరి రుతురాజ్ గైక్వాడ్ ఎక్కడ ఆడతాడు? సడన్గా ఇప్పుడు లాజిక్ తీసుకొస్తారు, ఏ మిడిల్ ఆర్డర్ ఆడకూడదా, శుభ్మన్ గిల్ నెంబర్ 3 ఆడట్లేదా, శుభ్మన్ ప్లేస్ తీసుకొచ్చేసేయండి అని. ఈ గిల్ వర్సెస్ గైక్వాడ్ కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? టెస్ట్ మ్యాచెస్ ఇండియాకి ఆడుతున్నాడు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కూడా ఒక సెంచరీ కొట్టాడు. ఒకవేళ శుభ్మన్ గిల్ కనుక అక్కడ సెంచరీ కొట్టుకోపోయి ఉంటే, ఈ గిల్ హేటర్స్ అందరికీ, ఈ గైక్వాడ్ లవర్స్ అందరికీ కూడా కావాల్సిన రైట్ సినారియో అది. గిల్ ఆ సిరీస్ మొత్తం కూడా, ఇన్ఫాక్ట్ ఆ సెంచరీ కొట్టే టెస్ట్ మ్యాచ్లో కూడా రన్స్ కొట్టకపోతే బయటకు వెళ్ళిపోయేవాడు, ఎవరో ఒకరు తన స్థానంలో వచ్చుండేవాడు. అది జరుగుండేది. టీమ్ మేనేజ్మెంట్ తను చెప్పింతో కూడా తనే చెప్పాడు, ఈ మ్యాచ్ పోతే రంజీ ట్రోఫీ ఆడుకోవాలి, నాకు తెలుసు ఆల్రెడీ, నాకు అదృష్టవశాత్తు సెంచరీ తగిలింది అని. అలాంటి సిచ్యువేషన్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు సెంచరీ కొట్టిన తర్వాత ఎక్స్ట్రా అయిపోయిన మ్యాచ్లు ఇస్తారు కదా. ఇట్స్ నార్మల్ థింగ్, ఎవరికైనా అంతే. గిల్ ప్లేస్లో ఆడించలేరు, ఇంకో ప్లేస్లో ఆడిస్తారు. విరాట్ కోహ్లీయా? కుదరదు. కేఎల్ రాహులా? అవ్వదు. రిషబ్ పంతా? ఎలా? మరి ఎక్కడ ఆడతాడు గైక్వాడ్? ఇది ఆలోచించాలి కదా. గైక్వాడ్ని స్క్వాడ్లో వేయలేదు అంటే ఎక్కడ వేస్తారు, ఎక్కడ ఆడించేస్తారు? ఇప్పుడు ఇంకో పాయింట్, నెక్స్ట్ లాజికల్ పాయింట్. దులీప్ ట్రోఫీలో ఆడిన వాళ్ళు అందరూ బాగా ఆడిన వాళ్ళనే కాదు కదా. శుభ్మన్ గిల్ పెద్ద పర్ఫామ్ చేయలేదు కదా, ఎందుకు వచ్చాడు? అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. సెలెక్షన్ ఎలా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండియాకి మీరు ఆల్రెడీ డెబ్యూ చేసి కొన్ని మ్యాచ్లు ఆడుంటే, ఈ దులీప్ ట్రోఫీ లాంటి మ్యాచెస్ మీకు సెలెక్షన్ మ్యాచ్ కాదు. మీరు అలా అనుకుంటే అది మీ అభిప్రాయం, మీ అనుమానం, మీ అపోహ. అర్థమవుతుందా? ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఎ సెలెక్షన్ మ్యాచ్ ఫర్ శుభ్మన్ గిల్ ఆర్ జైస్వాల్ ఆర్ ఆడితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఆడించారు. వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెస్ట్ క్రికెటర్స్ ఫర్ ఇండియా. వీళ్ళు ఆటోమేటిక్గా స్క్వాడ్లో ఉంటారు. కొత్తగా ఎవరన్నా రావాలి అనుకుంటే స్క్వాడ్లోకి, ఇలాంటి టోర్నమెంట్ జరిగినప్పుడు, ఇలాంటి మ్యాచ్ జరిగినప్పుడు భయంకరంగా బ్యాటర్స్ అయితే బోల్డ్ రన్స్ స్కోర్ చేయాలి. 181 ముషీర్ ఖాన్ కొట్టాడు, 180, 200 దానికంటే ఎక్కువ స్కోర్ చేయాలి.
బౌలర్స్ అయితే బోల్డ్ అని వికెట్స్ తీసుకోవాలి, అప్పుడు మీరు లైన్ లైట్లోకి వస్తారు. అది ఎలాగో జరగలేదు. రుతురాజ్ గైక్వాడ్ 40 కొట్టాడు. ఆ 40తో ఎలా వస్తాడు స్క్వాడ్లోకి? మీరు రీప్లేస్ చేయాలనుకుంటే, స్క్వాడ్లో ఉన్న ఎవరైనా రీప్లేస్ చేయాలనుకుంటే భయంకరంగా స్కోర్ చేయాలి రన్స్ మీరు బ్యాట్స్మెన్ అయితే. ఇప్పుడు ఇందాక మాట అన్నాను స్టార్టింగ్లో ఏంటది, రుతురాజ్ గైక్వాడ్ ఇస్ నాట్ ద ఫస్ట్ పర్సన్ హూస్ నాట్ గెటింగ్ ఎ ఛాన్స్. చరిత్రలో చాలామంది ఉన్నారు. విరాట్ కోహ్లీ కూడా ఒకప్పుడు డ్రాప్ అయ్యాడు టెస్ట్ స్క్వాడ్ నుంచి. అజింక్య రాణి కూడా డ్రాప్ అయిపోయాడు కదా, పుజారి కూడా డ్రాప్ అయిపోయాడు కదా. పర్ఫామ్ చేయకపోతే డ్రాప్ అయిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళు మళ్ళీ పర్ఫామ్ చేయకుండా డ్రాప్ అవుతే వాళ్ళకి ఇంజురీ అవన్నీ అయితే అప్పుడు వస్తారు. టాకింగ్ అబౌట్ ఇంజురీ, మీకు గుర్తుంటే కనుక మయాంక్ అగర్వాల్ స్క్వాడ్లోకి ఎప్పుడు వచ్చాడు గుర్తుందా? ఒక సీజన్ రంజీ ట్రోఫీలో 1000-1100 పైగా రన్స్ కొట్టాడు, ఇష్టం వచ్చిన రన్స్ కొట్టాడు. అలా కన్సిస్టెంట్గా 2 సీజన్స్ పర్ఫామ్ చేస్తే అప్పుడు తనని టీంలోకి వేశారు. తర్వాత కూడా ఆడే ఛాన్స్ రాలేదు. ప్రాక్టీస్ సెషన్లో కేఎల్ రాహుల్కి హెల్మెట్ పైన బాల్ తగిలితే తను కంకషన్ వల్ల టెస్ట్ మ్యాచ్లో రూల్ అవుట్ అయితే మయాంక్ అగర్వాల్ టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన మ్యాచ్లో రన్ స్కోర్ చేశాడు. దాని తర్వాత ప్రతి మ్యాచ్లో రన్స్ కొడుతున్నాడు కాబట్టి కేఎల్ రాహుల్ బయట కూర్చున్నాడు. మరి కేఎల్ రాహుల్ లోపల రాలేదు. అప్పుడు ఇదే అనుకుంటు ఉండాలిగా, రాహుల్ అయిపోయాడు వెనక్కి వచ్చానని. జరగలేదు. మళ్ళీ అదే మయాంక్ అగర్వాల్కి సిరాజ్ నెట్స్లో బౌన్స్ రేస్ నెత్తి మీద కొడితే కంకషన్ వల్ల తన మ్యాచ్ ఆడకపోతే కేఎల్ రాహుల్ స్క్వాడ్లోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేయగానే మయాంక్ అగర్వాల్ బయటికి వెళ్ళిపోయాడు. అంత కాంపిటీషన్ ఇండియన్ స్క్వాడ్లో. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్. గొప్ప గొప్ప బ్యాటర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వివిఎస్ లక్ష్మణ్ కూడా డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ డొమెస్టిక్ సర్క్యూట్కి వచ్చి రంజీ ట్రోఫీలో 8 సెంచరీలు కొట్టి ఒక సీజన్లో 8 సెంచరీలు ఆడే 10-11 మ్యాచ్లో 8 సెంచరీలు కొట్టి బ్యాట్ పడితే సెంచరీ. తర్వాత ఆ పర్ఫార్మెన్స్ బలం పైన తిరిగి మళ్ళీ టీంలోకి వచ్చి అప్పుడు సిమెంట్ చేసి తన జాగాని. ఇంకొక విషయం చెప్తా, కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే లేట్ 90s అండ్ మిడ్ ఆఫ్ 2000s దాకా ఇండియన్ బ్యాటింగ్ అంటే గుర్తుందా మీకు? ఫ్యాబ్ 5 ఉండేది. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ ఫ్యాబ్ 4 ఉందో ఫ్యాబ్ 5. వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్. ఈ 5 ఉన్న తర్వాత ఆ పీరియడ్లో, ఆ డెకేడ్లో ఇంకా ఎంతమంది టాలెంటెడ్ బ్యాటర్స్ ఉంటుంటారు డొమెస్టిక్ సర్క్యూట్లో? ఎప్పుడు ఆలోచించారా? వాళ్ళెవరికి అవకాశం రాలేదు. ఎందుకు? వీళ్ళు 5 కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రంజీ ట్రోఫీలో కుప్పలు రన్ స్కోర్ చేసినా కూడా వాళ్ళకి అవకాశం రాలేదు. ఐల్ టెల్ యు బ్యాటర్స్ నేమ్, గూగుల్ చేయండి. అమోల్ మజుందార్ రంజీ ట్రోఫీలో ముంబైకి క్యాప్టెన్గా కూడా చేశాడు. బోల్డ్ అని రన్స్ ఉన్నాయి, 8,000 పైగా రన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ యావరేజ్కి 4 సెంచరీస్ ఉన్నాయి. ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్స్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ నెవర్ ప్లేడ్ ఎ టెస్ట్ మ్యాచ్. అంటే ఇండియా తరఫున రంజీ ట్రోఫీలో మ్యాచ్ బోల్డ్ ఆడి చాలా టాలెంట్ ఉన్న బ్యాటరు, ఇండియాకి టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయిన బ్యాటర్స్లో తన అగ్రస్థానంలో ఉంటాడు. ఇది కొత్త కాదు, ఇది గతంలో కూడా జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ కూడా ప్రస్తుతానికి అదే జరుగుతోంది. రైట్ నో తనకి స్థానం లేదు ఆ స్క్వాడ్లో. ఎక్కడ పెడతారు? మయాంక్ అగర్వాల్ ఉన్నంత వరకు బాగానే ఆడాడు, డ్రాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తను కూడా వెనక్కి రాలేకపోతున్నాడు కదా. ఇప్పుడు గైక్వాడ్ మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు ఆన్సర్ ఫర్ యువర్ సెల్ఫ్. గిల్ వర్సెస్ గైక్వాడ్ ఎందుకు క్రియేట్ చేశారు ఈ డిబేట్? అది మీకే అర్థం కావాలి. T20 ఫార్మాట్లో నేను ఒప్పుకుంటా గిల్ కంటే గైక్వాడ్ ఇస్ బెటర్. కానీ ఆ T20I ఫార్మాట్లోనే గిల్కే ఇంకా ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, ODI ఫార్మాట్లో దాని వైస్ క్యాప్టెన్సీ హోదా ఇచ్చినప్పుడు, టెస్ట్ మ్యాచెస్ కూడా నువ్వు రెగ్యులర్ మా ఫ్యూచర్ మల్టీ ఫార్మాట్ క్యాప్టెన్ ఒక హోదా ఇచ్చిన తర్వాత యూ రియలీ థింక్ దట్ సెలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ గిల్ని పక్కన పెట్టేస్తారు గైక్వాడ్ కోసం అనుకుంటున్నారా? గైక్వాడ్ చాలా ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తే తప్ప స్క్వాడ్లో ఉన్న ఎవరో ఒకరిని డిస్ప్లేస్ చేయలేడు. అదే జరగాలి. తను వచ్చి ఆడాలంటే ఆ రన్స్ స్కోర్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా, బ్యాటర్స్ ఎగ్జాంపులే కాదు, బౌలర్స్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇప్పుడు అనిల్ కుంబ్లే గారు 600 పైగా వికెట్స్ తీసుకున్నారు. ఆయన ఆడుతున్నంత కాలం ఇంకే లెగ్ స్పిన్నర్ అయినా ఇండియన్ టీంలోకి వచ్చారు కన్సిస్టెంట్గా ఆడడానికి. సాయిరాజ్ బౌతులేని ముంబైకి ఆడేవాడుతాను. ఇవన్నీ కొత్తగా, అంటే ఇప్పుడు 18-20 సంవత్సరాల వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు. సాయిరాజ్ బౌతులే ఇండియా స్పిన్ కోచ్గా కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో కూడా. తను ముంబైకి ఆడేవాడు, లెగ్ స్పిన్నర్, ఆడపాదడపా టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. బట్ తనకు ఎక్కువ ఆడే అవకాశం రాలేదు బికాస్ కుంబ్లే వాస్ దేర్. అంతెందుకు, కమల్జిత్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ ఇండియా డొమెస్టిక్ సర్క్యూట్లో. కమల్జిత్ సింగ్, రాహుల్ ద్రావిడ్ కూడా తన రంజీ ట్రోఫీలో ఆడినప్పుడు తనని తీసుకెళ్ళి అర్జెంటుగా ఇండియాకి ఆడించాలని చెప్పి సిఫార్సు కూడా చేశారట. అయినా ఆడలేదు, ఎందుకంటే తనకు అప్పుడు ఆ స్థానం లభించలేదు. బికాస్ ఇండియన్ టీమ్ వాస్ ప్యాక్. హర్భజన్, కుంబ్లే, వాళ్ళకంటే ముందర రాజేష్ చౌహాన్, వాళ్ళకంటే ముందర వెంకటపతి రాజు గారు, ఇలా ఒక స్పిన్ కంప్లీట్గా ఒక యూనిట్ ఉండేది. సో ఎవరు కూడా ఆ టైంలో వచ్చి ఆడలేకపోయారు మళ్ళీ ఇండియాకి. ఇలా చాలా కేసెస్ ఉంటాయి. ఎందుకుంటాయి ఇన్ని కేసెస్ అంటే, ఇండియా ఇస్ సచ్ అ హ్యూజ్ కంట్రీ. ఇంత టాలెంటెడ్
క్రికెటర్స్ ఉన్నారు ఇక్కడ, ఉన్నది 15 స్థానాలు మాత్రమే స్క్వాడ్లో, మ్యాచ్లో ఆడగలిగేది 11 మంది మాత్రమే. ఈ లాజిక్ కనుక మనం అర్థం చేసుకోకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ గొడవలు నడుస్తూనే ఉంటాయి. రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. మళ్ళీ చెప్తున్నా, పదే చెప్తున్నా, రుతురాజ్ గైక్వాడ్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. ఖచ్చితంగా తను ఇండియాకి ఆడతాడు, కానీ తన ఛాన్స్ కోసం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేస్తున్న టైంలో బోల్డ్ అని రన్స్ స్కోర్ చేయాలి. ఈ నీడ్స్ టు ఫోర్స్ ద సెలెక్టర్స్. నన్ను ఎలా డ్రాప్ చేస్తారు మీరు, నన్ను స్క్వాడ్లో ఎలా తీసుకోరు అన్నట్టుగా ఫోర్స్ చేసేంతగా రన్ స్కోర్ చేయాలి. అది తను చేస్తే ఆటోమేటిక్గా పిక్ అవుతాడు. పిక్ అయినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు రన్స్ కూడా స్కోర్ చేయాలి. ఇప్పుడు సర్ఫరాజ్ ఇంగ్లాండ్ సిరీస్లో రన్ స్కోర్ చేశాడు, అవునా? తను ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడు, కేదాలే ఆడతాడు ప్రాబిలిటీ. ఎందుకు? రాహుల్ తను బయటికి వెళ్ళే ముందర, ఇంజరీ కారణంగా బయటికి వెళ్ళే ముందర సెంచరీ కొట్టి బయటికి వెళ్ళాడు. అలాంటప్పుడు ఇప్పుడు సర్ఫరాజ్ రన్స్ కొట్టాడు కాబట్టి కేదాలు బయట పెట్టేస్తారా? కుదరదు కదా. ఈ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఇంత రెగ్యులర్గా క్రికెట్ ఫాలో అవుతున్న తర్వాత ఎమోషనల్ ఆస్పెక్ట్ పక్కన పెట్టి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. దిస్ ఇస్ వాట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. లేదు ఇప్పటికి కూడా మీ ఎమోషనల్గా ఆలోచిస్తే మాకు అనవసరం పోయా, నువ్వు ఏం చెప్తే మాకు ఎందుకు, వీళ్ళు అక్కర్లేదు, బొక్క మాకు గుర్తురాజు ఎప్పుడే కావాలి అంటే అది మీ పర్సనల్ ఒపీనియన్. దాన్ని ఎవరు ఏం చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, గైక్వాడ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీలీ టాలెంటెడ్. గైక్వాడ్ ఆడతాడు ఇండియాకి, కానీ హీ నీడ్స్ టు వెయిట్ ఫర్ హిస్ టైం. ఆ టైంలో పర్ఫామ్ చేసి తీరాలి. దులీప్ ట్రోఫీ నడుస్తుంది, 40 సరిపోవు. ఎవరన్నా ఇండియన్ టీంలోకి రావాలనుకుంటే వాళ్ళు బోల్డ్ అండ్ రన్ స్కోర్ చేయాలి. 100, 150, 200 స్కైస్ తలిపెట్టి నీడ్ టు కీప్ స్కోరింగ్ రన్స్. అలా రన్స్ స్కోర్ చేస్తూ ఉంటేనే దాంతో డోర్స్ నాక్ చేయడం అంటారు కాదు, బద్దలు కొట్టాలి. ఆ సెలెక్షన్ డోర్స్ బద్దలు కొట్టి లోపలికి రావాలన్నమాట. అంటే ఇంకా సెలెక్టర్స్ కాంట్ ఇగ్నోర్ యూ. అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆకాశ్దీప్ 9 వికెట్స్ తీసుకున్నాడు, అందుకనే థర్డ్ సీమర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆడకపోవచ్చు, బట్ థర్డ్ సీమర్గా పిక్ చేశారు. యష్ దయాల్ తీసుకున్నారు, లెఫ్ట్ హాఫ్ ఆప్షన్ కావాలి. ఆస్ట్రేలియా కూడా వెళ్ళబోతున్నారు, 10 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఒక లెఫ్ట్ హాఫ్ పేసర్ని గ్రూప్ చేద్దాం అనుకున్నారు కాబట్టి యష్ దయాల్ తీసుకొచ్చారు. తను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే, నెట్స్లో కానీ ఇంప్రెస్ చేయకపోతే బయట పంపించేస్తారు. దట్ కూడా హ్యాపెన్. చాలామంది ఫాస్ట్ బౌలర్స్ వచ్చారు, బౌలింగ్ వేశారు నెట్స్లో, అలానే బయటికి వెళ్ళిపోయారు. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు, బయటికి వెళ్ళిపోయారు. పంకజ్ సింగ్ వెతకండి పేరు, కొన్ని టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఆస్ట్రేలియాలో డెబ్యూ చేశాడు. వినయ్ కుమార్ డెబ్యూ చేశాడు ఆస్ట్రేలియాలో. సో దిస్ విల్ హ్యాపెన్, దిస్ విల్ కీప్ హ్యాపెనింగ్. గైక్వాడ్ ఫస్ట్ ప్లేయర్ కాదు, గైక్వాడ్ లాస్ట్ ప్లేయర్ కాదు. మళ్ళీ చెప్తున్నా, గైక్వాడ్కి అవకాశం ఖచ్చితంగా వస్తుంది, బట్ హీ నీడ్స్ టు వెయిట్. మధ్యలో పర్ఫామ్ చేయాలి, ఇంకొక ఆప్షన్ లేదు. ఇండియన్ స్క్వాడ్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ మ్యాచ్లు సెలెక్షన్ మ్యాచెస్ కాదు. ఇండియన్ స్క్వాడ్లో లేని వాళ్ళని ఎవరైతే వద్దామనుకుంటారో వాళ్ళకి ప్రతి మ్యాచ్ సెలెక్షన్ మ్యాచ్ లాగానే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది భయ్యా? ఇప్పుడు మన యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పుడు అందరూ సెలెక్ట్ కారు. సిఏ ఎగ్జామ్స్ ఉంటాయి, అందరూ పాస్ అవ్వరు. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అందరూ పాస్ అవ్వరు. ఒక జాబ్లోకి అప్లై చేశారు మీరు, ఇప్పుడు కొత్త టీంలోకి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ జాబే చేస్తున్నారు అనుకుందాం, కొత్త టీంలోకి వెళ్ళారు. అక్కడ ఒక మీకంటే ముందు నుంచి పనిచేస్తున్న ఒక టీం లీడ్ ఉన్నాడు. మీకు ఎక్కువ టాలెంట్ ఉంది కాబట్టి టీం లీడ్ తీసేసి మీకు ఆ పొజిషన్ ఇచ్చేస్తారా? ఇవ్వరు, అది జరగదు. ఏ డొమైన్లో కూడా అది జరగదు. ఆ టీం లీడ్కి వచ్చిన అనుభవానికి దానికి ఒక పెద్దపీట వేసి తనకి ఇంకా అవకాశాలు ఇస్తారు. తను ఒకవేళ బాగా పర్ఫామ్ చేయకపోతే, తనకేమన్నా అయితే, తను టీం నుంచి బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఇంకెవరికో ఆ స్థానం దొరుకుతుంది. ఇక్కడ అంతే. కాంపిటేటివ్ నేచర్ ఆఫ్ సెలెక్షన్ ఎక్కడున్నా సరే ఇలానే జరుగుతుంది. గైక్వాడ్ విల్ ఈవెన్చువలీ ప్లే. వెయిట్ చేయాలి, తను వెయిట్ చేయాలి ఓపిక్గా, తన ఫ్యాన్స్ ఓపిక్గా వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేస్తున్న టైంలో గైక్వాడ్ బోల్డ్ అని రన్స్ స్కోర్ చేయాలి. దట్ ఈస్ ద బాటమ్ లైన్. అర్థమై ఉంటే కమెంట్లో చెప్పండి, ఇంకా అర్థం కాలేదా అది కమెంట్లో చెప్పండి. ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయడం బహుశా కుదరకపోవచ్చు. ఐ ట్రైడ్ మై బెస్ట్. మరోసారి కొంచెం కామ్గా వినే ప్రయత్నం చేయండి. ఎమోషన్స్ని కాస్త పక్కన పెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గైక్వాడ్ ఇన్ఫ్యాక్ట్ ఆడితే మొదటి T20 ఫార్మాట్లో ఆడతాడు, తర్వాతే టెస్ట్లోకి వస్తాడు, డైరెక్ట్గా టెస్ట్లోకి రాడు. ఇప్పుడు ఆ స్కోప్ లేదు. యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్. అది యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు కూడా కాస్త ఆ ఉక్రోషం, కోపం తగ్గుతుంది. చెప్పింది అర్థమే ఉంటే, లాజిక్ తెలుస్తోంది అనిపిస్తే కమెంట్ చేయండి. లైక్ ద వీడియో. లైక్ ఐ సెడ్, యూట్యూబ్ మావా బ్రోకి లైక్ అన్న చాలా ఇష్టం. ఆ థమ్స్ అప్ ఇస్తే ఇంకా చాలా మందికి చూపిస్తాడు యూట్యూబ్ మావా బ్రో. దాంతో కొత్త వ్యూస్ వస్తారు ఛానల్కి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టమ్ టేల్స్, బికాజ్ కొత్త కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాం. ఇలాంటి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సెలెక్షన్ ఎలా జరుగుతుంది చెప్పే చిన్న ప్రయత్నం జరిగింది. ఇలాంటి చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అది జమీరు.